నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో 15% వృద్ధి రేటుకు సహకరించాలని బ్యాంకులకు సీఎం పిలుపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 8,10,000 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని బ్యాంకులకు దిశానిర్దేశం రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం శక్తివంతమవుతుందన్న లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సిఐఐ కోల్కతా ప్లీనరీలో పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ ప్రారంభించిన రేవంత్ సంక్షేమ బడుల్లో చదివే విద్యార్థులు దేశ నిర్మాణంలో భాగం కావాలని పిలుపు మూసీ ప్రక్షాళనలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి రక్షణ శాఖకు చెందిన 83 ఎకరాల్లో నిర్మాణం చేపట్టేందుకు అంగీకారం రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై తెలంగాణ సర్కార్ అసంతృప్తి బ్యాంకుతో ఆర్థిక సంబంధాలు పునఃసమీక్షించే యోచన ఏఐ సాంకేతికత వినియోగదారుగా భారత్ మిగిలిపోరాదన్న ముఖేష్ అంబానీ కృత్రిమ మేతను సృష్టించి ప్రపంచానికి అందించాలని ఆకాంక్ష అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంతో హర్మూజ్లో సాధారణ స్థితి వచ్చే 60 రోజులు ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయబోమన్న టెహ్రాన్ ఆంధ్రప్రదేశ్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రంగాలకు 8,10,000 కోట్ల మేర రుణాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఏడాది 15% వృద్ధి రేటు లక్ష్యం పెట్టుకున్నామని దానికి అనుగుణంగా ఆయా రంగాలకు బ్యాంకులు ఆర్థిక ఊతమివ్వాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 235 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయం సహా ప్రాధాన్యత రంగాలకు 5.4 లక్షల కోట్లు, ఇతర రంగాలకు 2.7 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి 3.6 లక్షల కోట్లు, పంట రుణాల కింద 2 లక్షల కోట్లు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఎంఎస్ఎంఈ రంగానికి 1.55 లక్షల కోట్లు, మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం 70,000 కోట్లు, గృహ నిర్మాణానికి 11,500 కోట్లు, విద్యా రుణాలకు 2,500 కోట్లు కేటాయిస్తున్నట్టు రుణ ప్రణాళికలో వెల్లడించాయి. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్న సీఎం బ్యాంకులు విరివిగా రుణాలిచ్చి ప్రోత్సహించాలన్నారు. రుణ వితరణ, ఎన్పీఏలపై బ్యాంకర్లు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివరించారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాయితీపై 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు కూడా బ్యాంకులకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలని తెలిపారు. సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ ను ఏర్పాటు చేసి ఆర్థిక నేరాలు నియంత్రించాలని కోరారు. గత 3 నెలల్లో పెద్ద మొత్తంలో నగదు కోల్పోయారని, ఈ నేరాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నేరాలపై ప్రజలను చైతన్యపరిచేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న చంద్రబాబు పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచన చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధనానికి కూడా రుణాలు బాగా పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పీఎం సూర్యఘర్ కింద 10 లక్షల కుటుంబాలకు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పీఎం విశ్వకర్మ లాంటి కేంద్ర పథకాలకు బ్యాంకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. కలెక్టర్లు కూడా స్థానిక అవకాశాలను లబ్ధిదారులు అందిపుచ్చుకునేలా బ్యాంకర్లతో మాట్లాడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల లబ్ధిదారులకు ఆర్థిక చేయూత ఇవ్వాలని తెలిపారు. బ్యాంకులకు లాభాపేక్షతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలన్నారు. రాజధానిలో భూములు తీసుకున్న బ్యాంకులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలన్న చంద్రబాబు ప్రతి బ్యాంకు ఓ ఐకానిక్ భవనంలా ఉండేలా చూసుకోవాలన్నారు.
రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం కూడా శక్తివంతంగా తయారవుతుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోల్కతాలో పేర్కొన్నారు. మొదట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన లోకేష్ తర్వాత కోల్కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అనే అంశంపై మాట్లాడారు. బంగాల్ సీఎం సువేందు అధికారితో సమావేశమైనప్పుడు ఏపీలో భూ సమీకరణ విధానం గురించి ఆరా తీశారని లోకేష్ వెల్లడించారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలన్న లోకేష్ దేశంలోని పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని గుర్తు చేశారు. విధానాల్లో స్థిరత్వాన్ని కొనసాగిస్తామనే నమ్మకాన్ని పెట్టుబడిదారుల్లో కల్పిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరితో సమావేశమైన లోకేష్ క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే వంగడాలు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. Andhra Pradesh is always open to doing business. I believe that when states compete, India wins. Naidu ji is now in his version 4.0. This is his 4th term as the chief minister. He brings the same energy, but he's also backed with a very young team. 50% of our MLAs are first timers. 17 out of 25 ministers are first timers. And that is why we are able to attract 25% investments being made in India to the great state of Andhra Pradesh. And I believe this is just the beginning. And I know my chief minister is not exactly happy with our performance. He'll be happy when we have 50% of the investments coming to Andhra Pradesh. We are here to compete. I believe when states compete, India wins, Bharat wins. And I believe that Andhra Pradesh should lead the way. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతాల్లో నిర్మించనున్న అరణ్యరామం భవనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం ఎయిమ్స్కు వెళ్లే మార్గంలో మొక్కలు నాటారు. సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతాల్లో ఈ అరణ్యరామాన్ని నిర్మించనున్నారు. అటవీ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ భవనంలో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటవుతాయి. చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న ఏనుగుల రాకపోకలను పర్యవేక్షించే కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదివిన పిల్లలు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, శాస్త్రవేత్తలు సహా దేశాన్ని పాలించే నాయకులుగా ఎదగాలని సూచించారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు విధ్వంసానికి గురైన విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేస్తున్నామన్న ఆయన విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్తో కలిసి డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. గురుకుల విద్యార్థులకు 22 వస్తువులు, వసతి గృహాల విద్యార్థులకు 10 వస్తువులు, పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో కూడిన కిట్లు అందించారు. పాఠశాలలు, కళాశాలలను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలనే సమున్నత లక్ష్యంతో గవర్నర్ 15,000 మంది విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. गवर्नमेंट से रिजोल्यूशन इन क्रिएशन है ड्रग फ्री सोसाइटी. విద్యార్థుల అవసరాలు తీర్చేలా ఎడ్యుకేషన్ కిట్స్ ఉన్నాయన్న గవర్నర్ మంచి పనిని అందరూ స్వాగతించాలని సూచించారు. जो हिमाचल में युवा प्रधानमंत्री जी के इस प्रेरणा से एक गवर्नर के रूप में मैं कार्य कर रहा हूं. मैं यहां पर अपने मुख्यमंत्री को अपने साथ लेकर के तेलंगाना को नशा मुक्त बनाने के लिए हर संभव प्रयत्न हम सब लोग मिलकर के करेंगे. मुझे बताया गया कि प्रत्येक विद्यार्थी को 1505 रुपए मूल्य की एजुकेशनल किट, आवासीय विद्यार्थियों को लगभग 3000 का रेजिडेंशियल किट, ये सब दिया जा रहा है. यह पहल केवल सामग्री वितरण का कार्यक्रम नहीं है, बल्कि समान अवसर, आत्मविश्वास और गुणवत्तापूर्ण शिक्षा उपलब्ध कराने का राज्य सरकार ने प्रतिबद्धता लिया. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖ విధ్వంసమైందన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమూల ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడనే ఆరోపణలను తిప్పికొట్టారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తన బడ్జెట్ లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది.
10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ పిల్లలకు మొదటి తారీఖు నాడు ఇవ్వాలి అని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికి మాట ఇస్తున్నా, మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులను సత్కరించి గవర్నర్, సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపు ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన 83 ఎకరాల భూముల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం గోల్కొండ ఆర్టిలరీ పరిధిలో 533 కోట్ల రూపాయల విలువైన భూముల బదలాయింపునకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ భూమికి బదులు మరో చోట 533 కోట్ల విలువైన భూములు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ శాఖ షరతు పెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ పరివాహక ప్రాంతం పర్యావరణ పునరుజ్జీవనం పొందడమే కాకుండా ప్రజలకు సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్పినప్పటికీ హైకోర్టును ఆశ్రయించడంపై సీరియస్గా ఉంది. అవసరమైతే ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని భావిస్తోంది. ఎస్బీఐలో డిపాజిట్స్, ఉద్యోగుల ఖాతాలు, సంక్షేమ పథకాల నిధుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తోంది. సర్వే నెంబర్ 83/1లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో 5 ఎకరాలకు టీజీఐఏసీ జూన్ 1న నిర్వహించిన వేలంలో ఎకరానికి సుమారు 204 కోట్ల ధర పలికింది. ప్రభుత్వానికి సుమారు 1038 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఆ భూమి వేలాన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2010లో ప్రభుత్వానికి 13.33 కోట్ల చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేశామని ఎస్బీఐ చెబుతోంది. భూమి తమ స్వాధీనంలోనే ఉందని, తమకు అమ్మిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వేలం వేయడం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తోంది. నిబంధనల ప్రకారం ఎస్బీఐ 2 ఏళ్లలో కార్పొరేట్ కార్యాలయం నిర్మించి ఉండాల్సిందని, ఆ పని చేయనందునే కేటాయింపును రద్దు చేసి వేలం ప్రక్రియ చేపట్టినట్లు టీజీఐఏసీ వాదిస్తోంది. భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందుకే తెలంగాణలో భూముల రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి జూలైలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని దశలవారీ చేపడతామని తెలిపారు. తెలంగాణలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా తొలి దశలో 32 జిల్లాల నుంచి 2,240 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 70 గ్రామాల్లో రీసర్వే చేస్తామని వివరించారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి రైతుకు భరోసా కల్పించే లక్ష్యంతో భూ సర్వే నిర్వహిస్తున్నామని పొంగులేటి చెప్పారు. ఇప్పటికే 5 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించామన్న మంత్రి ప్రతి సర్వే నెంబర్కు ప్రత్యేక భూదార్ నెంబర్ ఇస్తామన్నారు. ఈ సర్వే సమాచారాన్ని భూభారతి పోర్టల్లో నమోదు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రీసర్వే చేపట్టేందుకు 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేసినట్టు చెప్పారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి కమతానికి ఖచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక పట్టాలు సిద్ధమవుతాయని, భూ యాజమాన్య వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీలో రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు పేరుతో నిర్మించిన ఆడిటోరియంలో తొలి కార్యక్రమం నిర్వహించారు. రామోజీ ఫౌండేషన్, ఐఎస్బీ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్లో భారతదేశపు తొలి మహిళా వాద్య సింఫనీ బ్యాండ్ సురాంజలి సంగీత విభావరి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూప్ కుటుంబ సభ్యులతో పాటు ఐఎస్బీ ఫౌండర్, చైర్మన్, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్త జీవి ప్రసాద్, యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొన్నారు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించిన తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్య సాహసాలతో నడిచిన దివంగత రామోజీరావు పేరుతో హైదరాబాద్లోని ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీలో ఆడిటోరియం నిర్మించారు. 30 కోట్ల నిధులతో 450 మంది విద్యార్థులు కూర్చునే విధంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రామోజీ ఫౌండేషన్ ఈ ఆడిటోరియాన్ని తీర్చిదిద్దింది.
అంతర్జాతీయ సమావేశాలు, పరిశోధనా సెమినార్లు, విశిష్ట ఉపన్యాసాలు, విద్యా సంబంధ కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్మించిన ఈ ఆడిటోరియంలో తొలి కార్యక్రమం నిర్వహించారు. తొలి మహిళా వాద్య సింఫనీ బ్యాండ్ సురాంజలి సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహ చైర్మన్ ఎండి జీవి ప్రసాద్, రామోజీరావు జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. I want to go back to the origins of Mr. Ramoji Rao. I was told that he studied BSc chemistry. He tried to find a job in a pharmaceutical company called Series. The funny part is our own founder, Dr. Reddy Reddy, also tried to get into Series, and both were rejected. My father-in-law was always starting. He was an entrepreneur. He always wanted to start various businesses, very similar to what Mr. Ramoji Rao did. But he was always short of capital. There used to be a line in his ledger called Margadarshi Chit Funds. So in a way, Mr. Ramoji Rao financed some of the work that has become part of Dr. Reddy's today. So I really acknowledge that with gratitude. He never used a lot of managerial talent. Hired people on the basis of whether they would continue the journey with him for a long period of time. So longevity, learning, growing in the job were things that he really valued. రామోజీరావు ఆడిటోరియంలో తొలి కార్యక్రమం సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ను ఐఎస్బీ ఫౌండర్ రజత్ గుప్తా సన్మానించారు. అనంతరం రజత్ గుప్తా, జీవి ప్రసాద్లు మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా రామోజీరావును స్వయం ప్రకాశకుడిగా పోల్చిన ఐఎస్బీ ఫౌండర్ రజత్ గుప్తా ఆయనంటే తనకెంతో గౌరవమన్నారు. I want to just say as a respect to your father, which is a little shloka that says na tatra suryo bhati na chandra tarakam nema vidyuto bhanti kutoyam agni tumeva bhasa sarvamidam vibhati. Na tatra suryo bhati, there is no sun. Na chandra tarakam, there is no moon, there are no stars. Nema vidyuto bhanti, there is no lightning either. Kutoyam agni, so where is this light coming? It is your light, your father's light, that shows us the way. రామోజీరావు సాధారణ విద్యపై ఏనాడు ఆధారపడలేదన్న కిరణ్, ఎక్కడ చదువుకుని వచ్చినా రామోజీ యూనివర్సిటీలో తిరిగి నేర్చుకోండి అనేవారని గుర్తు చేశారు. ఐఎస్బీ అంగీకరిస్తే తాను ఇక్కడ చదువుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. Father was a agnostic management thinker. He never believed in formal education. One thing he used to tell us is that go to any institution in the world, we will send you there, but then come back, unlearn whatever you've learned there, and then start learning again in my university, the Ramoji University, and which is what we exactly did. Avid reader of Dale Carnegie and Drucker, right in the way back in the 1958, 1959, very avid reader, and to the last day he was a practitioner of management principles, though he never believed in formal management education. I think the relationship began with Thomas Schmidheiny Center here and Professor Kavil. The relationship began with ISB, and then hopefully it will continue to grow and flourish. అనంతరం భారతదేశపు తొలి మహిళా వాద్య సింఫనీ బ్యాండ్ సురాంజలి సంగీత విభావరి కొనసాగింది. శాస్త్రీయ రాగాలను ఆధునిక మాధుర్యంతో మేళవిస్తూ మనసును హత్తుకునే వాద్య సంగీతం ఆహుతుల్ని అలరించింది. సురాంజలి కళాకారుల బృందాన్ని రామోజీ కుటుంబ సభ్యులు సన్మానించారు. కృత్రిమ మేధ సాంకేతికతలో భారత్ కేవలం వినియోగదారుడిగానే మిగిలిపోకూడదని, ప్రపంచానికి ఏఐని సృష్టించే స్థాయికి ఎదగాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పిలుపునిచ్చారు. రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన జియో ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్స్ను బోర్డు ఆమోదించినట్లు చెప్పారు. ఏఐ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం జాతీయ లక్ష్యంగా మారాలని ముఖేష్ అంబానీ ఆకాంక్షించారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో గుజరాత్ జామ్నగర్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో స్వదేశీ ఏఐ బ్యాక్ బోన్ను తమ సంస్థ నిర్మిస్తోందని తెలిపారు. ఈ ఏఐ డేటా సెంటర్లకు కచ్ వేదికగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన సౌర విద్యుత్తును వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. భారీ ఎత్తున ఏఐ సేవలు అందించేందుకు ఎన్విడియా, గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో రిలయన్స్ భాగస్వామ్యాలు కుదుర్చుకుందని ముఖేష్ అంబానీ తెలిపారు. దేశ అవసరాలకు అనుగుణంగా 22 భారత భాషల్లో సేవలందించే ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయడంపై రిలయన్స్ దృష్టి సారించిందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ క్వాంటమ్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చే దిశలో మొదటి ఇంక్యుబేటర్ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని మేథా టవర్స్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ను అమరావతి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ శ్రీధర్ ప్రారంభించారు. క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, అడ్వాన్స్డ్ సెమీకండక్టర్స్, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి ఆవిష్కరణలపై పనిచేసే స్టార్టప్లకు ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో అదృశ్యమైన సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. వారితో మాట్లాడిన చంద్రబాబు సాయి కృష్ణ అదృశ్య ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేయడం సహా దర్యాప్తు వేగవంతం చేశామని వివరించారు. ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని సీఎం హామీ ఇచ్చారు. అంతకుముందు లాకప్ డెత్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారిక రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్ను నియమించారు. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో 2 సీఐలు, ఎస్ఐలు సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి విజయలక్ష్మితో పాటు మరో 2 కుటుంబ సభ్యులపై స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు కేసు దర్యాప్తు కోసం 3 సభ్యుల ఫోరెన్సిక్ బృందం కృష్ణలంక పిఎస్కు వెళ్లి ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనపై అనవసర రాజకీయాలు చేయవద్దని కోరారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ మార్గం సాధారణ స్థితికి వస్తున్న వేళ టెహ్రాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. హర్మూజ్ నుంచి వెళ్లే నౌకలపై రాబోయే 60 రోజులు ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఉచిత ప్రయాణ సదుపాయం పొందాలంటే వాణిజ్య నౌకలు అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్ 5 కింద పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలని ఇరాన్ తెలిపింది. ఇదే క్రమంలో నౌకల రాకపోకలను వేగవంతం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఓడలు ఖచ్చితంగా కేటాయించిన లేన్లు, నిర్ణీత సమయపాలనను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. హర్మూజ్ జలసంధిలో అమర్చిన సముద్రపు మైళ్ల తొలగింపు ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. మరోవైపు ఇరాన్పై విధించిన ఆర్థిక, సైనిక ఆంక్షలను అమెరికా సడలించింది. ఇరాన్ తీర ప్రాంతాలపై దిగ్బంధనాన్ని అమెరికా దళాలు పూర్తిగా తొలగించాయి. ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చే అక్కడి నుంచి వెళ్లే ఎలాంటి వాణిజ్య నౌకలను అడ్డుకోవడం లేదని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే లెబనాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ లెబనాన్లోని నబతియే జిల్లాలో అర్ధరాత్రి ఐడీఎఫ్ జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 మంది మృతి చెందారు. కొందరు గాయపడటం లేదా గల్లంతయ్యారు. అనేక నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు లెబనాన్లోని అధికార మీడియా తెలిపింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సేనలు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని పేర్కొంది. నబాతియే నగరంతో పాటు కఫర్ జౌజ్, కఫర్ రెమాన్, జెబ్డైన్ చుట్టుపక్కల అనేక పట్టణాల్లో దాడులు జరిగినట్లు లెబనాన్ అధికార మీడియా తెలిపింది. ఆ తర్వాత వరుసగా కఫర్, టిబ్నిట్, రెహాన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొంది. అటు లెబనాన్లో జరుగుతున్న పోరాటంలో తమ దేశానికి చెందిన 4 సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.